చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయాలు ఒక్కొక్కటిగా వివాదాస్పదమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పజెప్తూ చంద్రబాబు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రైవేటీకరణ అప్పజెప్పడం వల్ల ఎట్లాంటి సమస్యలు రాబోతున్నాయి, విద్యార్థులకు ఏ విధమైన సమస్యలు ఉత్పన్నం కాబోతున్నాయో మనతో మాట్లాడేందుకు విద్యార్థి సంఘం నేతలు ఉన్నారు. ప్రధానంగా ఎట్లా చూస్తారు మీరు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ చంద్రబాబు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, ఎట్లా చూస్తారు మీరు చెప్పండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏ విధంగా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకి తాకట్టు పెట్టాలి అన్న కోణంలోనే కూటమి ప్రభుత్వ తీరు వ్యవహరిస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో విద్యా వైద్యానికి దేశంలోనే ఆదర్శప్రాయంగా ఆయన రూపకల్పన చేసి విద్యా విధానం కానీ వైద్య విధానంలో కానీ ముందుకు తీసుకెళ్తే ఒక ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఒక మెడికల్ హాస్పిటల్స్ కానీ, లేకపోతే ప్రతి నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో అయితేనేమి ఎక్కడ చూసినా కూడా హాస్పిటల్స్ యొక్క అభివృద్ధి రూపురేఖలు మార్చారు. అదేవిధంగా ఎవరైతే డాక్టర్స్ కావాలో అందులోకి దానికోసము కేంద్రంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెడికల్ కళాశాలలు తీసుకొస్తే ఈరోజు కూటమి ప్రభుత్వము నారాయణ లాంటి వారికి లేదా ఇంకొకరు లాంటి వారికి ప్రైవేట్ వారికి అప్పచెప్పి మన ప్రభుత్వ విద్యను నీరుగార్చాలన్న కోణంలోనే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అదేవిధంగా మీరు ఏ విధంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారో మేము విద్యార్థి సంఘాలుగా వ్యతిరేకిస్తున్నాము. 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, దానిపైన మీరేమంటారు? స్వాతంత్రం రాకముందు 11 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 17 మెడికల్ కాలేజీలు తెచ్చినారు. దీంట్లో పేద విద్యార్థులు చదువుకొని మంచిగా డాక్టర్లు అయ్యి పేదలకు వైద్యం అందించాలని ఎంతో కృషి చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం అనేది వ్యాపారంగానే చేస్తున్నాడు. నారాయణ, చైతన్య లాంటి విద్యా సంస్థలు వీటికి వ్యాపారం చేసేదానికోసము చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీన్ని ఖచ్చితంగా స్పందించి తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాలి, లేదంటే వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. మీరు ఏ అసోసియేషన్ నుంచి వస్తున్నారు, తర్వాత ఎట్లా చూస్తారు ఈ నిర్ణయాన్ని? ప్రధానంగా నేను భారత విద్యార్థి ఫెడరేషన్ SFI అనంతపురం జిల్లా కార్యదర్శి. నా పేరు పరమేశ్. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తొలి దశలోనే మొదట 2-3 నెలల కాలంలోనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి మెడికల్ కళాశాలలు ఉన్నాయో ఈ కళాశాలలు మేము పూర్తి స్థాయిలో నిర్మాణం చేయలేం, ఈ కళాశాలలు మేము నడపలేమని చెప్పి అధికారంలోకి వచ్చిన 3 నెలల కాలంలోనే NMCకి లేఖ రాసింది. NMCకి లేఖ రాసే సందర్భంలో ఈ కళాశాల మేము నడపలేమని మొదటగానే ఇండైరెక్ట్గా ప్రజలకు దాంతోపాటు విద్యార్థులకు ఒక సూచిక తెలియజేసింది. కానీ ఈ సందర్భంగా ఏదైతే ఈ కూటమి క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది సంపూర్ణంగా పేద విద్యార్థులను, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులను ఉన్నత చదువులు చదవాలన్నా ఈరోజు నీట్ క్వాలిఫై కావడానికి వేలాది మంది విద్యార్థులు ఈరోజు సంవత్సరాల తరబడి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటూ అదే సందర్భంలో ర్యాంకులు రాని సందర్భంలో ప్రాణాలు కోల్పోతూ ఈరోజు గవర్నమెంట్ సీట్ రాక ప్రాణాలు కోల్పోతున్నటువంటి వేలాది మంది విద్యార్థులు ఉసురు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి తగులుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం సంబంధించిన విద్య చదువుకోవాలని లక్షల రూపాయలు ఈరోజు మెడికల్ చదవాలంటే, MBBS చదవాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మెడిసిన్ చదవాల్సిన పరిస్థితి ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. పక్కనే ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వం చెప్తుంది మాకు నీట్ అవసరం లేదు, నీట్ రద్దు చేయమని చెప్తుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఆ రకంగా కేంద్రాన్ని ఎదిరించి నీట్ రద్దు చేయాలని అడగాల్సినటువంటి పరిస్థితి పోయి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తున్నారంటే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు వాటా ఎంతని ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం. నారా లోకేష్ గారు వాటా ఎంతని సూటిగా అడుగుతున్నాం. ఈరోజు మీ లాభాల కోసం, మీరు ఆర్థికంగా బలపడడం కోసం, పేద విద్యార్థులు ప్రాణాలు తీయడం కోసం, పేద విద్యార్థులను చదువుకు దూరం చేసేటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని కూటమి ప్రభుత్వం యొక్క క్యాబినెట్ వెంటనే ఉపసంహరించుకోవాలా. ఉపసంహరించుకోకపోతే తప్పకుండా నీటి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని ఐక్యం చేస్తాం, ఆ తల్లిదండ్రులను ఐక్యం చేస్తాం, వాళ్ళతో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం. ఇందులో భాగంగా ఇంకో చిన్న విషయం ఏంటంటే ఏదైతే గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి మెడికల్ కళాశాలలు ఉన్నాయో వాటిని అర్ధాంతరంగా ఆపారో వాటిని పునఃప్రారంభించాలా, వాటి పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి ఆ కళాశాలను కూడా ప్రభుత్వమే నడపాలని ఈ సందర్భంగా SFI డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా మీరు చెప్పండి, ఎట్లాంటి నష్టం జరుగుతుందంటారు ఈ ప్రైవేటీకరణ వల్ల? ఏదైతే ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు చదువుతున్నటువంటి ఎవరైతే వైద్య విద్యార్థులు ఉన్నారో వైద్య విద్యార్థులు ఈరోజు రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి ఆసన్నమైంది. ఎందుకంటే మరి అనేక సందర్భాలుగా
గత రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పులివెందులలో నిర్మించినటువంటి మెడికల్ కళాశాల కావచ్చు, లేకపోతే వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలలు కావచ్చు, ఈరోజు అర్ధానందంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వైద్య విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే విధంగా మరి అనేక సందర్భాలుగా ఈరోజు ఆ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. వాటిని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బీగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి ఈరోజు పులివెందులలో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజ్కి మరి జాతీయ విద్యా కమిషన్ ఎల్ఓపి అనుమతిస్తే మరి ఎల్ఓపిని కూడా మేము నడపలేమని చెప్పేసి మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి జాతీయ విద్యా కమిషన్కి లేఖ రాయడం నిజంగా సిగ్గుచేటు. అదేవిధంగా ఎవరైతే యువకాలం పాదయాత్ర చేస్తూ ఈరోజు వైద్య విద్యార్థులు కావచ్చు అండగా ఉంటామని చెప్పేసి గొప్పలు చెప్పినటువంటి నారా లోకేష్ గారు మరి ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి? ఈరోజు విద్యార్థుల పక్షాన మీరు శాపంగా మారారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో వైద్య విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన, వైద్య విద్య పాఠశాలకు సంబంధించినటువంటి కళాశాలకు సంబంధించినటువంటి ప్రైవేటీకరణ పైన మీరు గొప్ప దృష్టి తీసుకొని ఆ కళాశాలను ప్రభుత్వం నడిపే విధంగా మరి చర్యలు చేపట్టాలని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుడితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం 10 మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరం చేస్తారు. ఎట్లా చూస్తారు మీరు? ప్రజాస్వామ్యంలో మెయిన్గా మనకు హెల్త్, ఎడ్యుకేషను ఈ మెయిన్ పిల్లర్స్గా ఉన్నప్పటికీ హెల్త్ సెక్టార్ గురించి ఆలోచిస్తే కనుక ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్ ఉండడానికి పేదలకు ప్రతి ఒక్కటి అందించడం కోసం నిన్న క్యాబినెట్లో ఏదైతే మెడికల్ కాలేజ్ అని ప్రైవేట్ పరం చేస్తున్నామని డెసిషన్ తీసుకోవడం ఇది అత్యంత హేయమైన చర్య. దీన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. ఈవెన్ వాళ్ళ గవర్నమెంట్లో ఉండే కూటమి వాళ్ళ లీడర్స్ కూడా అపోజ్ చేస్తున్నారు. దీని హెల్త్ సెక్టార్ గురించి మనం మాట్లాడుకుంటే కన్నా ఏదైనా సరే చంద్రబాబు గవర్నమెంట్లో ఒక్క మెడికల్ కాలేజ్ వచ్చిండదు. అతను చెప్పుకుని 30 ఏళ్ళ ఇండస్ట్రీ అన్నప్పుడు కూడా ఒక మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ అయ్యిండదు. అదే మన వైఎస్ఆర్ రెజీమ్లో 3 మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయ్యింటాయి. సో స్టార్ట్ అయ్యి ఇంకొకటి వైఎస్ఆర్ గవర్నమెంట్ అంటానే మనకు గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ 108. ఎందుకు అవి తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటి? వాటిని వాళ్ళ ఆరోగ్యం వచ్చేసి పేదలకు దూరం జరుగుతుంది, ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. సో ఆ విధంగా ఆలోచించి ఒక అడుగు ముందుకేసి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి దానికి నెక్స్ట్ స్టెప్గా మెడికల్ కాలేజ్ 3 మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తే తర్వాత చంద్రబాబు వచ్చిన గవర్నమెంట్లో అతను తేకపోగా ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు 1-2 వాళ్ళ నాన్న ఆధ్వర్యంలోనే వాళ్ళ నాన్న అడుగులు 2-3 అడుగులు వేసేసి 17 గవర్నమెంట్ కాలేజ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తెచ్చుకొని కరోనా పీరియడ్లో ఎంత ఇబ్బంది పడినారో ప్రజలు అవన్నీ తెలుసుకొని జగన్ గారు వాటి ఉద్దేశంతోనే మనకు మెడికల్ కాలేజ్ కావాలి, దానికి తగ్గట్టుగా మెడికల్ హాస్పిటల్స్ వస్తాయి, ప్రజలకు దగ్గరగా ఉంటుంది ఆరోగ్యం అని ఉద్దేశంతో పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఇవి తీసుకొని వస్తే చంద్రబాబు ఏదైతే అతను అనుకుంటాడో ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించాడు. ఏదైనా ప్రైవేట్ పరం చేసి వాళ్ళు అనుకున్న అనుయంగాలకు అప్పచెప్పడం తప్ప. సో దానివల్ల ఏమవుతుంది అంటే కన్నా వాళ్ళని ఎంతసేపు బాగా చూడడమే. సో ప్రజలకు అతను ఎంటైర్ పీరియడ్లో మనం ఎక్కడ కూడా ప్రజలకు చేసినది చూడము. సో దీన్ని బట్టి మేము చెప్పేది ఏంటంటే కన్నా ఇది మంచి పద్ధతి కాదు. మీరు చేస్తున్నది, మీలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, బీజేపీ ఉంది, అదే చనుకు నారా లోకేష్ గారు ఉన్నారు, వాళ్ళకు విన్నవించే ఇది ఒక్కటే, ప్రజలకు దూరం చేయొద్దండి. మెడికల్ సీట్స్ చాలా కాస్ట్లీ అయిపోయినాయి. మీరు ప్రజలకు ఏదైనా హెల్ప్ చేయాలంటే ఈ మెడికల్ కాలేజీలో ఆల్రెడీగా స్టార్ట్ అయిన దాన్ని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి ఇంకా మిగతా కావాల్సినవి ఏమైనా అమౌంట్ కావాల్సినవి మీరు ఆల్రెడీగా కోట్లు అప్పు చేస్తున్నారు. కోట్లు అప్పు చేసిన దాంట్లో మెడికల్ కాలేజీలు కావాల్సిన 1000-2000 కోట్లు ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే ఎంత ఘోరంగా మీ పరిపాలన ఉందో ఆలోచించుకోండి. దీన్ని ఇంతటితో ఆపకపోతే కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఉద్యమించబోతున్నాం. జై జగన్. మీరు చెప్పండి ప్రధానంగా ఎట్లా చూస్తారు మీరు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఏ విధంగా చూస్తారు చెప్పండి. ఏదైతే గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఇంటిలో కూడా ఒక ఇంజనీర్ ఉండాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చి ఇంజనీరింగ్ విద్యను అందరికీ దగ్గర చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెందుతుంది. తర్వాత తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద ఇంటిలో కూడా ఒక వైద్యుడు ఉండాలనే ఉద్దేశంతో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను కేంద్రంతో మాట్లాడి తీసుకొస్తే అందులో దాదాపు 6 మెడికల్ కళాశాలను 2019 నుంచి 24 సంవత్సరంలోపే పూర్తి చేసి తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. మిగతా 11 కాలేజీల్లో ఏవైతే 10 కాలేజీలను ఈరోజు పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేస్తామనేటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే కేవలం పేదల్ని వైద్య విద్యకు దూరం చేయాలి,
దాన్ని ఒక వ్యాపారంగా చేయాలి, తద్వారా తన అనునాయుల్ని ఆర్థికంగా బలోపేతం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఆయన ప్రభుత్వ కళాశాలల్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారనేసి తెలియజేస్తా ఉన్నారు. మీరు ఎట్లా చూస్తారు ఈ ప్రైవేటీకరణ అంశాన్ని? ఎందుకంటే చంద్రబాబు పరిపాలనలో ప్రతిసారి ప్రైవేటీకరణ ఎక్కువగా జరుగుతోంది. ఇప్పుడు కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ అప్పచెప్తున్నారు. ఎట్లా చూస్తారు? ఇది కేవలం ఎలా జరుగుతుందంటే బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీలని పూర్తిగా చదువులకు దూరం, ఉన్నత చదువులకు దూరం చేసి వాళ్ళని ఇంకా నిరుపేదలుగా మలుచుకొని కేవలం వాళ్ళని ఓటు బ్యాంకుగా మాత్రం చూద్దామని చూస్తున్నారు. కానీ గత ప్రభుత్వంలో జగన్ కానీ వాళ్ళని ముందుకు తీసుకొద్దామని అవగాహన ఏదీ లేదు. గతంలో చూసాము, ఎవరన్నా ఆ కులంలో పుడతారా అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారిని చూసాము. ఆయన ఎప్పటికీ బడుగు బలహీన వర్గాలని దిగజారేలాగా చూస్తున్నారు తప్ప వాళ్ళని ఇప్పుడు ఆరోగ్యశ్రీ చూస్తున్నాం, అది నీరు గారిపోయింది. ఇప్పుడు మరీ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేసి వాళ్ళకి పూర్తిగా చదువు నుంచి కానీ విద్య నుంచి అన్ని విధాలుగా వాళ్ళని దూరం చేయాలని చూస్తున్నారని విద్యా విభాగం నుంచి ఆయన్ని మేము ఇలాగే చేస్తే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఒక్కొక్క మెడికల్ సీట్ తీసుకోవాలంటేనే కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్న నేపథ్యంలో చాలా మెడికల్ సీట్లు వెనక్కిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఈ 1 year కాలంలో. ఇప్పుడు ప్రైవేటీకరణ వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలు మెడికల్ విద్య చదివే అవకాశం ఉందంటారా లేకుంటే లేదంటారా? లేదు సార్, ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన తర్వాత మధ్యతరగతి వారికి, పేదలకు విద్యను వైద్యాన్ని అందుకోకుండా దూరం చేయాలని ఒక కుట్ర కోణంతోనే ఆలోచిస్తూ ఈ రకంగా పన్నాగాలు పన్నుతున్నాడు తప్ప దళితులకు కానీ, మైనార్టీలకు కానీ, లేదా బీసీలకు కానీ వైద్యం అందాలా లేదా చదువు అందాలన్న ఉద్దేశంతో ఎక్కడా లేదు. ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రారంభం చేస్తున్నాడంటే దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పేదలు వైద్యానికి దూరం అవుతున్నారని చెప్పి గుండె జబ్బుల కోసం దాని కింద ఎన్నో శాఖలుగా విభజించి ఆ రోజు ఆరోగ్యశ్రీ నేనున్నాను పేద ప్రజలకు మేము భరోసా ఇస్తాం, వైద్యాన్ని భరోసా ఇస్తామని కల్పించినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే కోణంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య భరోసా ద్వారా దాదాపు 1465 కోట్లు వెచ్చించాడు. మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీ భరోసా ద్వారా దాని ద్వారా 13,000 కోట్లు పైబడి వెచ్చించాడు. కరోనాలో దాదాపు 2 లక్షల మందికి వైద్యం అందించి దాదాపు 745 కోట్లు వెచ్చించాడు. అంటే వెరసి మొత్తం 16,000 కోట్ల రూపాయలు ఈరోజు పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు అందించి పేదలకు సహాయం చేయాలని వైద్యాన్ని ఇంటి దగ్గరికి తీసుకెళ్ళాడు. ప్రతి డాక్టర్ ప్రతి గ్రామంలోనూ ఒక నర్సును, అదేవిధంగా ఒక డాక్టర్ని తీసుకొచ్చి ప్రతి ఇంట్లోనూ పరీక్షలు చేయించాడు. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ ఆసుపత్రిలో చూస్తే ఖచ్చితంగా ఎక్కడే కానీ వైద్యం అందడం లేదు. ఈరోజు ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సత్యకుమార్ ఆరోగ్యశ్రీ మంత్రి ఉన్నాడు. ఈ ఆరోగ్య మంత్రి గారు కేవలం ఫైనాన్స్ సెటిల్మెంట్కి తప్ప ఎక్కడైనా ఏ ఆసుపత్రికైనా పోయి 1 గంట సేపు పేదలకు వైద్యం అందుతుందా లేదని చూసిన పాపాన లేదు. ఇలాంటి వారిని అడ్డం పెట్టుకొని ఈరోజు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఈ జిల్లాలో పేదరికమైనటువంటి అనంతపురం జిల్లాలో గవర్నమెంట్ ఆసుపత్రికి పోతే ఒక పారాసెటమాలు, ఒక సిట్రజిను, ఒక ప్యాంటాప్ తప్ప మరి ఏ మెడిసిన్ లేదు. ఇక్కడ ఏ మెడిసిన్ కావాలన్నా వాళ్ళు ప్రైవేట్ మెడికల్ షాపులకు ప్రిస్క్రిప్షన్ రాసిస్తూ ఉంటే ఏం చేస్తున్నారు? ఈరోజు పక్క రాష్ట్రం వారు మెడికల్ కాలేజీలు కావాలని చెప్పి అదే తెలంగాణ వాళ్ళు కేంద్రానికి పోయి కాసుకొని కొట్లాడుతున్నారు, మాకు మెడికల్ కాలేజీలు ఇవ్వాలని చెప్పి. అదే తమిళనాడు కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పాలసీలు వద్దని చెప్పి వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు పరం చేస్తూ ఉన్నాడు, పేదలకు వైద్యం దూరం చేస్తూ ఉన్నాడు. ప్రైవేటీకరణ వల్ల ఎట్లాంటి నష్టం వచ్చే ప్రమాదం ఉంటుంది? ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి కావచ్చు, లేకుంటే పేద విద్యార్థులకు కావచ్చు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెడికల్ సీట్లు కొనే పరిస్థితి లేదు. అదే గవర్నమెంట్ సీట్లు ఉంటే చదువుకొని సీట్లు సంపాదించుకునే అవకాశాలు ఉంటాయి. ఎట్లా చూస్తారు మీరు? సార్, ఈ రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలు ఈరోజు వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తామంటే చాలా దారుణమైన విషయము. ఎందుకనంటే వేరే రాష్ట్రాలు మాకు మెడికల్ కాలేజీలు కావాలని చెప్పేసి అడుగుతుంటే మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఈ ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి 10 ప్రైవేట్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చూస్తున్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో పేదలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సచివాలయం ద్వారా ప్రతి ఒక్క గ్రామంలోనూ ఒక హాస్పిటల్, ఒక డాక్టర్ని పెట్టి పేదవాళ్ళకి వైద్యం చేయించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే పేదల కోసం ఉన్న ఈ ప్రభుత్వము ఎట్లా నిర్లక్ష్యం చేస్తుందో, ఈ నిర్లక్ష్యం వల్ల ఎంతకైనా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ రోజు తెలియజేసుకుంటున్నాం సార్. మొత్తం మీదైతే విద్యార్థులు, విద్యార్థి సంఘం నేతలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ
చేయొద్దండి, చేస్తే ఖచ్చితంగా ఉద్యమానికి ఆ శ్రీకారం చుడతామని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ చతుర్వేది, శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.